అహ్మద్ గారు మీకు? నెక్స్ట్ థింగ్ లేదు సార్. సార్ కంప్లీట్‌గా కోర్స్‌లో ఏమేమి ఉంటుందో ఒకసారి ఏమన్నా ఆ! ఓకే. యాక్చువల్‌గా ఇది మన వర్కాటో యూఐ. ఓకే. సో, దీంట్లో ఓకే. మనకి మెయిన్ వచ్చి టూల్స్, కామన్ డేటా మోడల్స్, కనెక్టర్, ఎస్టీకే, ఎన్విరాన్మెంట్ ప్రాపర్టీస్, లుకప్ టేబుల్స్, and message Okay. templates, on-prem groups and people tasks, and recipe lifecycle management. Okay. And apart Okay. from this, API platform. దీంట్లో API platform, event streams, workboard. ఓకే. ఇది మనకి ఏ లెవెల్లో కవర్ చేసేది. రెసిపీ లెవెల్లో మనకు కవర్ అయ్యేది ఏంటంటే మనం కవర్ చేసేవి ఏంటంటే డిఫరెంట్ అప్లికేషన్స్ ఉన్నాయి కదా మనకి సేల్స్ ఫోర్స్ టు సేల్స్ ఫోర్స్. నెక్స్ట్ మనకి ఏం యాక్సెస్ ఉన్నాయో అన్ని ట్రై చేస్తాం. ఓకే. ప్రస్తుతానికి అయితే సేల్స్ ఫోర్స్, స్లాక్, జీరా, మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ చేసింటే అవి చెప్పండి. అవును. స్నోఫ్లేక్, MySQL, ఇంకా డ్రాప్ బాక్స్, అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకా ఈటీసీ ఉంటాయి మనకి. ఓకే. ఏమైతే యాక్సెస్ ఉన్నాయో ఇవన్నీ కూడా మనం ఈ ఇంటిగ్రేషన్స్ లో కవర్ చేస్తాం. ఒక MySQL ఒకటి మనకి ఆన్ ప్రెమిసెస్ ఒకటి జరుగుతుంది. సో ఆన్ ప్రెమ్, క్లౌడ్ రెండు కవర్ అవుతుంది దీంట్లో. ఓకేనండి. సో స్నోఫ్లేక్ ఓన్లీ క్లౌడ్ ఉంది, మనకు ఆన్ ప్రెమిసెస్ లేదు. సో ఇది క్లౌడ్. సో రిమైనింగ్ అన్ని కూడా క్లౌడే. ఓకే. ఇది కాకుండా మనకి నెట్ సూట్ కూడా ఉంటుంది కదండి. నెట్ సూట్ ఉంటే మనం వర్కౌట్ చేద్దాం. ఓకే. సో ఓకే. మీరు ఒక్కటి ప్యాటర్న్ ఫాలో అయినా, అప్పుడు MySQL ఫాలో అయినా నెట్ సూట్ ఈజీ. జస్ట్ ఓకే. కనెక్షన్ వైజ్ మనకి డేటాబేస్ రిలేటెడ్ అన్ని సేమ్ ఉంటాయి అన్నమాట. ఓకే. ఓకే. ఫైన్. సో మీరు ట్రై చేస్తారంటే నేను ఒక్కనే ట్రై చేయడం కాదు, మీరు కూడా ట్రై చేయొచ్చు. ప్రాక్టీస్ సో చేస్తాం. మీరు క్లౌడ్ అకౌంట్ క్రియేట్ చేయడం, కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ చేసడం. ఓకే. దెన్ యూ కెన్ క్రియేట్ ద రెసిపీ. దట్ ఈస్ ద మోడల్. ఓకే. ఫైన్. ఓకే. మీకు ఏది ఇంటిగ్రేషన్ మీద డౌట్ ఉందో, మీకు వర్క్ రిలేటెడ్ ఉందో అవన్నీ కూడా మీరు ట్రై చేయొచ్చు. నాట్ అన్ ఇష్యూ. మనకు ఓన్లీ థింగ్ ఏంటంటే మనకు కనెక్టివిటీ అండ్ అవైలబిలిటీ. అది ఫ్రీ ట్రయల్ వెర్షన్ ఉంటే వెల్ అండ్ గుడ్ అనమాట. ఓకే. ఓకేనండి. సో ఎస్ఏపి అయితే కవర్ అవ్వవు నాకు తెలిసి. సో అవి మాత్రం మనం ఇప్పుడు మీరు ఎస్ఏపి అని టైప్ చేస్తారు అనుకో, ఎవ్రీథింగ్ సేమ్ ఉంటాయి. ఒకవేళ కొత్త కనెక్షన్స్ ఏమైనా అంటే కొత్త కనెక్టర్స్ ఉంటే ఒకవేళ డాక్యుమెంటేషన్ దీంట్లో ఉంటుందండి ఒకసారి? ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉంటుందండి. చూడండి ఇక్కడ నేను చెప్పిన ఓకే. సేల్స్ ఫోర్స్ ఉంది. నెక్స్ట్ మొత్తం అవుట్లుక్ కాడి నుంచి ఏ టు జెడ్. జోహో ఉంటుందండి? ఏదండి? జోహో చేతారా? ఒకసారి జస్ట్ సెర్చ్ చేయండి, ఒకసారి చూద్దాం. దీంట్లో చూద్దాం. ఓకే. ఓకే. కనెక్టర్స్‌లో అండి. జస్ట్ కనెక్టర్స్ అన్న పర్లేదు. లేదండి అప్లికేషన్ జోహో అండి. జెడ్ఓనా? ఓకే. జోహో ఇదేనా? ఓకే. ఓకే. జస్ట్ అంటే ఇది ఇంతవరకు ఎక్కడ చేయలేదు. జస్ట్ క్యాజువల్ అడుగుతున్నా. ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ సో కనెక్టర్ మనకు కదా? దీంట్లో 2 యాప్స్ ఉన్నాయి. జో ఓకే. ఎన్ఓఎస్, జో సిఆర్ఎం. సో దానికి ఓకే. మనకు ఇప్పుడు ఈ జో సిఆర్ఎంకి మనం కనెక్టివిటీ కావాలి. సో మనం ఓకే.
ఇదేనా ఓపెన్ సోర్స్? ఇదేనా జోహో అంటే? ఆహా! కాదండి. జస్ట్ నేను క్యాజువల్‌గా అడుగుతున్నా. అంటే అది ఆహా! కూడా ఒక కైండ్ ఆఫ్ కనెక్టరే కదా! అని నేను అవును. అడుగుతున్నా. ఇక్కడ సో, మన కనెక్షన్‌లో ఉందా కనెక్టివిటీ లేదా? ఉంది. దీంట్లో ఉంది కదా! ఓకే. ఇక్కడ పైన సెర్చ్ చేయండి ఒకసారి ఇక్కడ. మీరు ఎస్ఏపి సెర్చ్ చేశారు కదా! జోహో అని సెర్చ్ చేయండి. ఇక్కడేమో డాక్యుమెంటేషన్ ఏమైనా ఉందో. యాహ్! ఉంది గదండీ! అవును. ఎందుకంటే కొత్త కనెక్షన్స్ ఏమున్నా కూడా ఇక్కడికెళ్లి సెర్చ్ చేసుకొని డాక్యుమెంటేషన్ జస్ట్ ఫాలో అవుతే అవును. రెఫరెన్స్ జస్ట్ ఫాలో కోసం. చేయండి. సరిపోద్ది. ఓహ్! ఇదేని మీరు ఏపీఐ డాక్యుమెంటేషన్ అని ఒకటుంటది. ఓహో! సో, 2 ఫాలో అవ్వాలి. ఓకేనండి. ఓకే. ఇండివిడ్యువల్‌గా ఏ ఫైన్. ప్రోడక్ట్‌కి ఆ ప్రోడక్ట్ ఏపీఐ డాక్యుమెంటేషన్ ఉంటది. ఓకే. ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ ఫోర్స్ ఇది. దీంట్లో మనకి ఎవ్రీథింగ్ ఒక డాక్యుమెంటేషన్ ఉంటది. ఇది వాళ్ళు రిలేటెడ్ ఏ విధంగా కనెక్ట్ చేసుకోవాలి అన్నీ కూడా ఇక్కడ ఉంటది. ఓకేనండి. డాక్యుమెంటేషన్ అది ఫాలో అవ్వాలి మనం. సో, స్లాక్ అయితే ఓకే. స్లాక్ ఫైన్. ఏదైతే ఫైన్. అదే. యాహ్! సో, మనకి కనెక్టివిటీ ఈ యాప్ ఇక్కడ ఇవ్వలేదంటే మనం హెచ్‌టిటిపి కనెక్టర్ నుంచి కనెక్ట్ అవ్వచ్చు. సో, ఓకేనండి. అది అప్లికేషన్ ఏదైతే ఉందో దానికి ఎండ్ పాయింట్ ఉంటది కదా! సో, దాంతో కనెక్ట్ అవుతాం. ఓకేనండి. సో, రెసిపీ క్రియేషన్ నిన్న ఒకటి చూపించాను మీకు అర్థమైంది కదా! అవునండి. సో, జీమెయిల్‌ది చేశాం కదా సో, నిన్న. అదే సోర్స్ టార్గెట్ ఇచ్చేసి అవును. ఇది చేశారు. చూసానండి. సో, ఏ విధంగా మెయిల్ సెండ్ చేస్తుంది? వాట్ ఈస్ రెసిపీ అండ్ వాట్ ఈస్ ట్రిగ్గర్ అండ్ వాట్ ఈస్ యాక్షన్ అండ్ వాట్ ఈస్ ద వన్స్ కనెక్టివిటీ. వన్స్ మనం హ్మ్. స్టార్ట్ చేసామంటే ఆటోమేటిక్‌గా మనకు లైవ్‌లో ఉన్నట్టే గదండీ ఇది. ఆ! ఆ! ఇది మనం స్టార్ట్ చేసి డెవలప్‌మెంట్‌లో బిల్డ్ చేస్తున్నాం ఈ రెసిపీ. షార్ట్ రెసిపీ అవునండి. ఎప్పుడైతే చేస్తామో అప్పుడు లైవ్‌లో ఉన్నట్టు. లైవ్‌లో ఉన్నట్టు గదండీ. అప్పుడు అవును. యాక్టివ్‌లో ఉంటుంది గదా! ఆ! ఇది యాక్టివ్‌లో ఉంటది. అప్పుడు ఓకే. కీప్ ఆన్ ట్రైయింగ్ అనమాట. ఇది 30 మినిట్స్‌కోసారి చెక్ చేసుకుంటా ఉంటది. సో, ఇది లైవ్‌లో పెట్టినట్టు మనం. ఓకే. ఇప్పుడు. ఓకే. ఆ! అండి. సో, ఎవ్రీ 30 మినిట్స్‌కి అని కాదు. ఇప్పుడు ఆహ్, సో, న్యూ రెసిపీ క్రియేట్ చేస్తాను. రిక్వైర్మెంట్ వచ్చి 5 మినిట్స్‌కి ఉందనుకోండి. సో, 1 మినిట్‌కి అవునండి. ఉందనుకోండి. సో, అవునండి. అప్పుడు ఏం చేస్తామంటే షెడ్యూల్ చేస్తాం మళ్ళీ. ఓకేనండి. సో, ఇక్కడ షెడ్యూలర్ అని ఉంటది. సో, ఇక్కడ ఎవ్రీ 5 మినిట్స్ అయితే 5 మినిట్స్ ఇస్తాం. ఓకే. కొంచెం సో ఒకటండి. ఇక్కడ రెసిపీ ఇక్కడ ఫీల్డ్స్ కనిపిస్తున్నాయి గదండీ! హ్మ్. హ్మ్. రెసిపీ డేటా. ఈ ఫీల్డ్స్ కొంచెం కన్‌ఫ్యూజ్‌గా ఉంది. ఎందుకంటే ఇక్కడ మీరు ఎడిట్ చేసిన వెంటనే ఇక్కడ 5 పెట్టారు గదా! 5 మినిట్స్. హ్మ్. హ్మ్. ఇక్కడ ఫీల్డ్స్ ఎలా మ్యాపింగ్ చేయాలో కొంచెం కన్‌ఫ్యూజ్‌గా ఉంది. కొంచెం అదొక్కటి క్లారిటీగా అంటే ఫర్దర్ క్లాస్‌లో కొంచెం క్లారిటీగా ఆ! చెప్పండి. ఇక్కడ మీకేం డౌటు ఈ షెడ్యూలర్‌లో మనకున్నది ఇది ఇన్‌బిల్ట్ ఫీచర్ కాబట్టి దీనికి కనెక్టివిటీ ఉండదు. సో, దీని యొక్క ఆహ్, వ వర్క్ ఫంక్షనాలిటీ ఏంటంటే మనం ఈ షెడ్యూల్ ఎప్పుడు చేస్తామో అప్పుడే ట్రిగ్గర్ అవుతుంది. ఇక్కడని చూడండి టైమ్ యూనిట్ ఉంది. సో, దీంట్లో ఏముంది మనకి మినిట్స్, మినిట్స్. అవర్స్, డేస్, వీక్స్, మంత్స్. ఓకేనండి. ఓకే. నెక్స్ట్ ఇంకేముంది కస్టమ్ షెడ్యూల్. సో, ఇది ఓకే. కాకుండా ఏదైనా క్రాన్ ఎక్స్‌ప్రెషన్ ఇచ్చి ఇక్కడ మినిట్, అవర్, డే ఆఫ్ మంత్ ఇవ్వచ్చు. అలా ఓకే. కాకుండా ఓకే. రిక్వైర్మెంట్ వచ్చి ఎవ్రీ 5 మినిట్స్‌కి ఇది ట్రిగ్గర్ అవ్వాలంటే మనం 5 మినిట్స్ ఇస్తాం. అవునండి. రిక్వైర్మెంట్ ఇచ్చి 10 మినిట్స్ ఇచ్చారంటే 10 మినిట్స్ లేదు 1 మినిట్ అంటే 1 మినిట్. ఓకే. ఓకే. సో, థిస్ ఫీల్డ్ క్యాన్ బి సెట్ టు మినిమమ్ 5 మినిట్స్. బట్ ఈడేం ఓకే. చేసాడు సో, వర్క్ అట్ వాళ్ళు డిఫైన్ చేసుకుంది ఏంటంటే ఓన్లీ 5 మినిట్స్ అప్పటి నుంచి మనం కాలిక్యులేట్ చేసుకోవాలి. 5-6, 7, 8, 9, 10 అలాగా. అవును. ఓకే. ఓకేనండి. లేదు రిక్వైర్మెంట్ వచ్చి ఒక డే. హ్మ్. ఓకే. సో క్రాన్ ఆ! ఎక్స్‌ప్రెస్ అంటారు గదా! సో, ఎన్ని డేస్‌కోసారి, 2 డేస్‌కోసారా, 3 డేస్‌కోసారా అలా ట్రిగ్గర్ లేదు 7 అంటే ఓకే. వీక్లీ వన్స్ అవుతుంది. సో, ఇక్కడ వీక్ ఓకే. అంటే వీక్స్ లేదా 1 ఇచ్చుకోవచ్చు. 1 వీక్‌కోసారి. సో, ఓకే. డే ఆఫ్ ద వీక్ ఏ వీక్‌కు ఇది ట్రిగ్గర్ అవ్వాలి. ఏ సో, ఏ డే గూడా. సండేనా, మండేనా అప్ టు సాటర్‌డే.
సో ఓకే. మండే ఓన్లీ సెలెక్ట్ అవ్వాలి వీక్లో అంటే సో ట్రిగ్గర్ ఇట్. సో 1 AM 12 AM 1 AM సో ఆ టైంకి మాత్రమే ట్రిగ్గర్ అవుతుంది. ఓకేనండి. సో నథింగ్ బట్ మన ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నాం అనుకోండి మన క్రెడిట్ కార్డ్ కానీ బ్యాంక్ స్టేట్మెంట్ కానీ ఎప్పుడు జనరేట్ అవుతుంది? కొంచెం మనం ఏదైనా డ్రా చేసినప్పుడు లేదా అదే క్రెడిట్ చేసినప్పుడు స్టేట్మెంట్. సో అది స్టేట్మెంట్ మామూలు ఓకే. అది ఓకే. నోటిఫికేషన్ మనకి మెసేజ్ వస్తాయి. మన డెబిట్ అయినా, క్రెడిట్ అయినా. సో ఓకే. స్టేట్మెంట్ అనేది ఎవ్రీ మంత్ పంపిస్తారు. అంతే కదా! ఓహ్! క్రెడిట్ సో బిల్ ఫర్ ఎగ్జాంపుల్. క్రెడిట్ కార్డ్ బిల్ గాని, మన ఏదైనా అవును. సరే జియో నెట్ బిల్ గాని ఏదైనా సరే మనకి మంత్లీ కరెక్ట్. స్టేట్మెంట్ పంపిస్తారు. సో మంత్లీలో ఆ డే అని పెట్టుకుంటారు వాళ్ళు. సో దాని ఓకే. ఓకే. ప్రకారం ఫైన్. ట్రిగ్గర్ అయ్యి అలా వస్తదన్నమాట. ఎగ్జాంపుల్ అది తీసుకోవచ్చు. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అది. ఓకే. ఓకే. ఫైన్. అండర్‌స్టూడ్. సో ఈ ఫీల్డ్స్ ఏం లేదు. ఒక 1 బై 1 చూస్తే ఫస్ట్ మ్యాండేటరీ ఏమున్నదనేది ఎవ్రీథింగ్ ఈజ్ స్టార్ మార్క్. ఓకే. సో ఇది ఓకే. మ్యాండేటరీ. సో టైమ్ యూనిట్ అనేది. సో మనం ఏం సెలెక్ట్ ఓకే. చేసుకుంటున్నాం? మినిట్స్ సెలెక్ట్ చేసుకుంటే సో టైమ్ ఎవ్రీ అని ఇక్కడ ఇచ్చాడు. దాని కింద రాస్తాడు కూడా డెఫినిషన్. డిఫైన్ ద రిపీటింగ్ షెడ్యూల్ ఫర్ ఎంటర్ హోల్ నంబర్స్ ఓన్లీ. దిస్ ఫీల్డ్ కెన్ బి సెట్ బై మినిమమ్ 5 మినిట్స్. సో ఇది ఎవ్రీ 5 ఓకే. మినిట్స్ అయిపోతుంది. సో మనం ఓకే. అప్లికేషన్ ఏం సెలెక్ట్ చేస్తున్నాం? ట్రిగ్గర్ ఏంటి? న్యూ రికరింగ్ ట్యాగ్స్ ఒకటే ఇచ్చాడు షెడ్యూల్‌కి. సో సెటప్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఏం చేయాలనుకున్నది అది. సో ఎవ్రీ 5 మినిట్స్‌కి ఏం చేయాలి? గూగుల్ షీట్‌లో సో మనం ఒక సినారియో తీసుకుందాం అప్పుడు. నిన్న మనం చేసిందేంటి? ఎవ్రీ 5 మినిట్స్‌కి ఓకే. సో మనం సెర్చ్ రోస్ తీసుకున్నాం. సో గెట్ రోస్ తీసుకున్నాం. సో గెట్ రోస్ యొక్క ఫంక్షనాలిటీ ఏంటి మరి చెక్ చేసుకోవచ్చు. షీట్ అండి. సో గూగుల్ షీట్స్ కొడితే ఓకే. దీంట్లో సో ఇయన్నీ కూడా ట్రిగ్గర్స్. న్యూరో అండ్ షీట్ ఇవన్నీ నిన్న చూసాం కదా మనం. సో అవునండి. యాక్షన్ పార్ట్‌లోకొచ్చి యాడ్ రో యాక్షన్, యాడ్ రోస్ అండ్ గెట్ రోస్. సో మనం ఇది యూజ్ చేస్తాం. సో దీని యూజ్ ఏంటి? సో ఇక్కడ ఏముంది? ది యాక్షన్ అలౌస్ టు రిట్రీవ్ ఫ్రమ్ గూగుల్ షీట్ స్ప్రెడ్‌షీట్ రికరింగ్ ద ఫస్ట్ 10,000 బై డిఫాల్ట్. ఓకే. సో మనకి గెట్ రోస్ 10,000 రికార్డ్స్ వరకు పుల్ చేస్తది. టు అవునండి. స్పెసిఫై ద రేంజ్ ఇన్ ద రేంజ్ ఫీల్డ్. సో రేంజ్ అనేది ఒక ఫీల్డ్ ఇచ్చాడు. సో దాంట్లో మనం మెన్షన్ చేస్తాం. సో రేంజ్ ఎక్కడుంది ఇక్కడ? గెట్ రోస్ తీసుకున్నాం. సో ఓకే. కనెక్టివిటీ ఉంది. నెక్స్ట్ సెటప్‌లో. సెటప్‌లో వచ్చి సో ఏ షీట్ నుంచి తీసుకుంటున్నాం. సో జియో ఎంప్లాయ్ అనుకోండి. ఓకేనండి. సో ఏ షీటు. అంటే జియో ఎంప్లాయీ సెలెక్ట్ చేసుకున్నాం కదా! మళ్ళీ ఆ! షీట్ అంటే ఇది కూడా షీట్ అంటే సెలెక్ట్ చేసుకో కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే. ఇప్పుడు మనం గూగుల్ షీట్ అనే యాప్ నుంచి మనం దీన్ని ఇంటిగ్రేషన్ చేస్తాం. ఓకే. సో గూగుల్ అవునండి. షీట్‌లోకెళ్ళిపోదాం. అవునండి. సో ఇన్ రియల్ టైమ్‌లో అయితే మనకి ఈ ఈ సోర్స్ అప్లికేషన్ మనకేం కనిపించదు. ఓకే. ఒకవేళ రీడ్ అనే యాక్సెస్ ఉంటే చూడొచ్చు. లేదనుకోండి అవునండి. మనకు మ్యాపింగ్ షీట్. ఏం చెప్తారు మనకి? పర్టిక్యులర్ కనెక్టివిటీ ఎక్కడుంది? ఓకే. సో ఆ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇస్తారు. దాంతో కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ చేస్తాం. ఓకే. సో నెక్స్ట్ థింగ్ ఏం చేస్తాం? ఏ షీట్ కనెక్ట్ అవ్వాలనేది ఆళ్ళు డిఫైన్ చేస్తారు మ్యాపింగ్ షీట్‌లో. ఇప్పుడు నేనేం చేశాను? జియో ఎంప్లాయీ జియో. అనేది జియో ఎంప్లాయీలో సో లీడ్స్ అనేది తీసుకున్నాం. ఈ షీట్ ఓకే. తీసుకుంటా. సో దీని నుంచి వచ్చే ఫీల్డ్స్ మాత్రం మనం ఏం చేయాలి? గెట్ చేస్తున్నాం. ఓకే. ఓకే. ఫైన్ అండి. దెన్ గో టు లీడ్స్. సో ఓకే. ఇక్కడ రేంజ్ అనే ఫీల్డ్ వాడాడు. సో వాట్ ఈస్ ద రేంజ్? ప్రొవైడ్ ద రేంజ్ టు రిట్రీవ్ ద రోస్ ఫ్రమ్ షీట్ ఇన్ ద స్టార్ట్ రో అండ్ ఎండ్ రో. సో దట్ ఈస్ 2:2000. సో 2:2000 ఎందుకు ఇచ్చాడు ఇక్కడ? సో 1:2000 ఇవ్వచ్చు కదా! ఈ రేంజ్ వచ్చి 2000 రికార్డ్స్. ద రేంజ్ అంటే ఎవ్రీ 5 మినిట్స్‌కి 2000 రోస్ ఇది చేస్తదనమాట. ఓకే. ఓకే. సో 2:2000 ఎందుకు ఇచ్చాడు? సో దట్ ఈస్ ద క్వెషన్ రైట్? యెస్. 1:2000 అంటే 1 నుంచి 2000 వరకు వెళ్ళొచ్చు కదా! సో ఎప్పుడు కూడా మనకు గూగుల్ షీట్‌లో ఫస్ట్ రో అనేది హెడర్ రో.
ఓకే. సో ఇది ఏం డిఫైన్ చేస్తదంటే, ఆ కాలమ్ యొక్క నేమ్ డిఫైన్ అయ్యి ఉంటది మనకి. సో దట్ ఈస్ నాట్ మేక్ సెన్స్. ఓకే. యాక్చువల్లీ ఇదేంటంటే, మనం ఇక్కడి నుంచి డేటా ఇస్తే ఈ ఫీల్డ్స్ ఏంటనేది తెలీదు. ప్రసాద్ ఎవరు, ఇండికా ఎవరు, 200 ఏంటో తెలీదు. సో ఇక్కడ ఏంటి అవును. పర్టిక్యులర్‌గా ఈ రోకి మనం ఈ గూగుల్ షీట్ ప్రకారం ఫాలో అవుతుంది ఏంటి, ఫస్ట్ లీడ్ నేమ్. దిట్ ఈస్ కంపెనీ, దెన్ కాంటాక్ట్ ఎంప్లాయీస్. సో ఈ కింద ఉన్నయన్నీ కూడా ఈచ్ వన్ రికార్డ్ ఈ హెడర్ రోస్ మీద డిపెండ్ అయ్యి ఉంటది. ఓకేనండి. జస్ట్ లైక్ మనం నేమ్ పెట్టాం. అంటే లీడ్ నేమ్ ఏంటనేది, కంపెనీ ఏంటిది మీకు తెలుసు కదా! సో సేమ్ థింగ్. సో అందుకని 2:2000 ఇచ్చారు. ఓకే. ఓకేనండి. ఫస్ట్ రో ఇస్ ద హెడర్ రో. సో సరిగ్గా క్లియర్‌గా మెన్షన్ చేశారు. గాట్ ఇట్. ఫస్ట్ రో ఇస్ ద హెడర్ రో. హెడర్ రో. యెస్. సో ఎవ్రీ 5 మినిట్స్‌కి 2:200 సంథింగ్. యూ కెన్ 2000. 200 వాటెవర్ ఇట్ ఓకే. మే బి. మీకు ఎంత రిక్వైర్మెంట్ ఉన్నదో చేస్తారు. సో ఎవ్రీ టైమ్ మాకు 1000 రికార్డ్సే రావాలనుకున్నారు. సో అవును. 1000 ఇస్తారు. లేదు 500 అంటే 500. 200 అంటే 200 అన్నమాట. ఓకే. 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 సో ఇప్పుడు నేను 2:200 ఇచ్చా. సో ఇక్కడికి మనకి యాప్, యాక్షన్, కనెక్షన్, సెటప్ క్లియర్ ఉంది. సేవ్. సో గెట్ రోస్ చేసాం. 2000 రికార్డ్స్ వచ్చినాయి. సో వాట్ ఈస్ నెక్స్ట్ రిక్వైర్మెంట్? ఏం చేద్దాం అనుకుంటున్నాం? ఇప్పుడు సోర్స్ వచ్చేసి గెట్ గూగుల్ షీట్ కదండీ! గూగుల్ షీటే. ఎందుకంటే మనం ఎవ్రీ 5 మినిట్స్ షెడ్యూలర్ తీసుకున్నాం ఇక్కడ. అవును. సో ఎవ్రీ టైమ్ 5 సెటప్. మినిట్స్‌కి గెట్ రోస్ యాక్షన్స్‌లోనే తీసుకొని పుల్ చేసాం. 2000 రికార్డ్స్ వరకు మనకు వచ్చేస్తాయి. మన మన ఓకే. రెసిపీ అకార్డింగ్ టు రెసిపీ రిక్వైర్మెంట్ ప్రకారం మనం ఇచ్చింది 2:200 200 రోస్ వచ్చేస్తాయి. ఓకే. అట్ ఎ టైమ్ పుల్ చేస్తాయి. సో వచ్చిన రోస్‌ని ఏం చేయాలి? వాట్ ఈస్ ద రిక్వైర్మెంట్? నెక్స్ట్ ఓకే. రిక్వైర్మెంట్. సో ఏ అప్లికేషన్‌కి ఇంటిగ్రేట్ చేయాలి? టార్గెట్. టార్గెట్ కదండీ! టార్గెట్. సో టార్గెట్. ఇప్పుడు టార్గెట్ లేతే మెయిల్ చేయాలా? లేకపోతే ఏదైనా అప్లికేషన్ ఎస్ఐపీలోకి పుల్ చేయాలా? లేకపోతే సేల్స్ ఫోర్స్‌కి ఇన్‌స్టేట్ చేయాలా? మైఎస్‌క్యూఎల్‌కి ఇన్‌స్టేట్ చేయాలా? ఈ రికార్డ్స్ ఏం చేయాలి అనేది. ఓకే. సో యాస్ ఆఫ్ నౌ నేను లాగర్ తీసుకుంటున్నాను సింపుల్‌గా. ఓకే. ఓకే. ఇన్ ప్లేస్ ఆఫ్ అప్లికేషన్ లాగర్ యూజ్ చేస్తున్నా. సో లాగర్‌కి ఏముంది? యాప్, యాక్షన్, సెటప్ అంతే. ఓకేనండి. అంటే ఏంటి మీనింగ్? జస్ట్ ఇది అంటే మనం ఇన్‌బిల్ట్ ఫీచర్ కాబట్టి లాగర్ అనేది దీనికి అవును. కనెక్షన్ అనేది ఉండదు. యార్కాటోలో ఓకే. ఏంటంటే ఇన్‌బిల్ట్‌గా ఆడిచ్చిన ఈ యాప్స్‌కి మనకి కనెక్టివిటీ ఉండదు. అవసరం లేదు కూడా. ఓకే. ఇన్‌బిల్ట్ కాబట్టి. సో సెటప్‌లో ఓకే. ఏముంది? జస్ట్ మెసేజ్. సో ఏమి చేద్దాం అనేది. సో ఇక్కడ నుంచి అదే వచ్చిన మీరు ఫీల్డ్ నేమ్. ఇప్పుడు మీరు ఫీల్ చేస్తున్నారు కదా! ఈ హ్మ్. ఫీల్డ్స్ అయి ఆటోమేటిక్‌గా మనకు డిస్‌ప్లే అవుతాయా? లేదా మనం ఆటోమేటిక్‌గా మాన్యువల్‌గా ఎప్పుడైతే మనం కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ అయిపోయిందో, ఓకే. ఓకే. ఇక్కడ కనెక్ట్ అయిపోయిందో నెక్స్ట్ స్టెప్‌కి ఏమవుతదంటే దాంట్లో ఉన్న ఈ షీట్‌నంతా రీడ్ చేసేస్తది అది. దీంట్లో ఓకే. ఈ ఫీల్డ్ ఫస్ట్ నేమ్, పైన కంపెనీ. ఈ హెడర్ ఫీల్డ్స్ హెడర్ అన్నీ అంతా అక్కడ రీడ్ చేసేస్తది. ఓకే. ఓకే. ఫైన్. సో అది అది అక్కడ వర్కాటో ఇన్‌బిల్ట్ డిజైన్ అన్నమాట. ఏఐ ఫీచర్ అది. ఓకే. 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 ఫైన్ వాళ్ళు అండి. ఈ యాక్షన్ రాసినప్పుడే దాంట్లోంచి పుల్ చేయమని మొత్తం ఇస్తున్నారన్నమాట. సో మనకు అందుకనే నెక్స్ట్ స్టెప్ 3కెళ్ళినప్పుడు ఇక్కడ స్టెప్ 2 నుంచి ఏమొస్తాయనేది అన్నీ చూపిచ్చేస్తది. సో ఇక్కడేముంది ఇది స్టెప్ 2. సో స్టెప్ 2లో ఓకే. ఏముంది? రోస్. స్ప్రెడ్‌షీట్ ఐడీ ఉంది. నెక్స్ట్ అవును. స్ప్రెడ్‌షీట్ నేమ్ ఉంది. నెక్స్ట్ షీట్ నేమ్. ఓకే. సో స్ప్రెడ్‌షీట్ ఓకే. ఐడీ ఇక్కడుంటది ఐడీ. ఓకే. ఓకే. నేమ్. ఓకే. 1 మినిట్. స్ప్రెడ్‌షీట్ నేము, ఐడీ. సో ఇక్కడొచ్చిన వాటన్నిటిని పుల్ చేస్తున్నా రోస్‌ని. సో నాకింతవరకు చాలు. ఈ మిగతా ఫీల్డ్ అవసరం. డిలీట్ ఐడీ నాకు అవసరం లేదు. సో ఇంతవరకే మ్యాపింగ్ చేస్తాం. ఓకే. సో అన్ని ఫీల్డ్స్ మ్యాండేటరీ అని చెప్పలేం. మ్యాండేటరీ ఫీల్డ్స్ ఏమవుతాయో అయ్యే చేస్తాం.
సేవ్. ఓకే. సో, టెస్ట్ రెసిపీ. సో, లాగర్‌లో మనకి ఓకే. వచ్చిందా? ప్రసాద్ ఇండికా 2000 అప్డేట్ ఇది. ఓకేనండి. ఓకే. కానీ ఒక రికార్డే వచ్చింది మనకి. అవునండి. సో, ఒక రికార్డే వచ్చింది మనకి. సో, మిగతా రికార్డ్స్ ఏమైపోయినాయి? గెట్ రోస్‌లో 2000 అన్నీ రావాలి కదా! సో, మనం ఏమిచ్చాం? జస్ట్ లాగర్‌లో అలా మెన్షన్ చేసాం. కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ రికార్డు రావాలంటే ఇది ఒక ఇండెక్స్ కింద ఫార్మ్ అవుతది. ఇప్పుడు ఎక్కడైనా సరే మనకి ఒక బుక్ ఉందనుకోండి. సో, ఇండెక్స్ ఫాలో అవుతాం. 1:1లో ఏం సబ్జెక్ట్ ఉంది, 1:2లో ఏముంది, 1.3లో ఏముంది అలాగా. పేజ్ అవునండి. నంబర్ వైస్. సో, సేమ్ థింగ్ ఇక్కడ ఏమవుతదంటే మనిచ్చిన రెసిపీ ప్రకారం ఒకటే రన్ అయింది. సో, అందుకని ఒక రికార్డే ఫార్మ్ అయింది. దీన్ని లూప్ చేయలేదు మనం. ఓకే. సో, ఇక్కడి నుంచి మనకేం చేయాలంటే ఎడిట్ ఇక్కడ సో, రిపీట్ ఫర్ ఈచ్ తీసుకొని సో, ఇన్‌పుట్ లిస్ట్. సో, లిస్ట్ కింద ఫార్మ్ అవుతది. గెట్ రోస్ వచ్చింది కదా! ఈ రోస్ అన్నీ కూడా ఇయున్నాయి చూసారా? అవునండి. ఫస్ట్ నేమ్ ఇయన్నీ కూడా ఒక ఇండెక్స్ కింద ఒక లిస్ట్ కింద ఫార్మ్ అవుతది. లిస్ట్ ఈస్ కాంబినేషన్ ఆఫ్ మల్టిపుల్ రోస్. సో, రోస్. ఎన్ని సార్లు రిపీట్ అవ్వాలి? 1 టైమ్ బ్యాచ్ కింద రన్ అవ్వమంటున్నాం. సో, అయిన ఓకే. తర్వాత ఏం చేయాలి? సో, లాగ్ అవ్వమంటున్నాం. సో, ఈ యాక్షన్ కాపీ పేస్ట్ యాక్షన్స్ అని చెప్పుకున్నాం కదా! డెమోలో. జస్ట్ ఇక్కడి నుంచి అవును. చూసారా డ్రాగ్ చేశాను. జస్ట్ డిలీట్. సో, ఇప్పుడు ఓకే. ఈ స్టెప్ 3 నుంచి వచ్చిన వాటిని మనం మ్యాప్ చేయాలి. ఓకే. సో, లీడ్ నేమ్ కంపెనీ, కాంట్రాక్ట్ కంపెనీ. టెస్ట్ నాకు పిలుస్తారు. సేవ్ అండ్ టెస్ట్ రెసిపీ. ఓకే. లాగర్ కన్ ఫీచర్‌లో మనకి ఇది కనిపించట్లేదు. ఓకే. ఇన్‌బిల్ట్ దీని ప్లేస్‌లో నేనేం చేస్తానంటే ఇంకో షీట్ తీసుకుంటా. గూగుల్ షీట్. యాడ్ రో. సో, దీన్నే డూప్లికేట్ తీసుకుంటాను. కాపీ ఆఫ్ లీడ్స్ అని ఉంది కదా! దీన్ని లీడ్స్ 1 అని ఇస్తా. ఓకే. సో, ఇక్కడ నేను ఎంప్టీ చేస్తా. ఓకే. సో, రిఫ్రెష్ చేస్తే లీడ్స్ 1 కదా మనకిచ్చింది. అవునండి. సో, జియో ఎంప్లాయ్‌లో ఇదేం లేదు. లెఫ్ట్ ఫ్రమ్ రైట్ అన్నమాట. జస్ట్ తీసుకునేదానికి లీడ్స్ 1. సో, లీడ్స్ 1లో ఏ స్టెప్ నుంచి వచ్చినయి మనం తీసుకోవాలి ఇక్కడ? లీడ్ ఫస్ట్. స్టెప్ 3 ఫర్ ఈచ్ స్టెప్ ఓకే. 3లో ఉంది. సో, అక్కడి నుంచి వచ్చింది ఒక లూప్ అయిన ఎవ్రీ ఫీల్డ్ మనకు మ్యాప్ అవ్వాలి. కంపెనీకి, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్‌కి.
మనకి ఎన్ని ఉంటే అన్ని ఇచ్చుకుంటాం, లేదా మిగతా ఎంటీ ఉంటే ఎంటీ సేవ్. నేను డూప్లికేట్ చేశాను కాబట్టి అన్ని ఇచ్చాను. ఓకేనండి. సో మనం ఇక్కడ ఏంటంటే అవసరం వాటిని స్కిప్ చేసుకోవచ్చు. సో ఇక్కడతో లూప్ అయిపోద్ది. ఈ స్టెప్ వరకు వెళ్దాం. సో వచ్చేసినాయి అక్కడికి లీడ్స్ మనకి. లీడ్స్లో ఉన్నవి ఇక్కడ ఎంటీ చేశాను కదా నేను, లీడ్స్ ఉన్నది. సో అన్ని ఈచ్ అండ్ ఎవ్రీ రికార్డ్ అక్కడ నుంచి పుల్ చేసుకుని ఇక్కడ తీసుకొచ్చేసిందా? అవునండి, తీసుకుంది. ఏమైనా ప్రాబ్లం, ఏం డౌట్ ఉందా మీకు దీంట్లో? లేదండి. సింపుల్. నేను త్రీ స్టెప్ రెసిపీ ఏం క్రియేట్ చేస్తాను, ఇది వదిలేయండి. ఇప్పుడు ఏంటంటే నేను మాన్యువల్గా టెస్ట్ చేస్తున్నది. సో ఇది 5 మినిట్స్ కాల్కులేషన్ అనేది తీసుకోవట్లే. ఓకే. సో నెక్స్ట్ ఓకే. స్టెప్లో గెట్ రోస్. సో ఎన్ని బ్యాచ్ 2:200 ఇచ్చాం. సో 2:200 తీసుకుంది. తీసుకున్న దాన్ని మనం ఏంటో ఒక్కొక్క రికార్డుని లూప్ చేసాం. లూప్ చేసి యాడ్ రో చేసాను. యాడ్ రో యాక్షన్ ఏంటి? యాడింగ్ రో అంతే. యాడ్ రో అంతే. ఓకే. సో కొత్త ఫీల్డ్ని యాడ్ చేయడానికి అంతే. దిస్ యాక్షన్ యాడ్స్ న్యూ రో టు గూగుల్ షీట్. దట్స్ ఇట్. సింగిల్ లైన్ సెంటెన్స్. గాట్ ఇట్. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఈ రెసిపీని టెస్ట్ చేశాను, మాన్యువల్గా వర్క్ అవుతుంది. సో స్టార్ట్ రెసిపీ. సో ఇప్పుడు ఏం చేస్తుందో మీరు చెప్పాలి. ఇప్పుడు ఎవ్రీ 4 మినిట్స్‌కి రన్ అవుతుంది. అప్పుడు ఇది ఫస్ట్ లూప్లో తీసుకుంది కాబట్టి 5 మినిట్స్లో ఉంది కాబట్టి ఇంకో 5 రికార్డ్స్ క్రియేట్ అయిపోయినాయి ఇక్కడ. 6 to 10. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుంది? నెక్స్ట్ 5 మినిట్స్‌కి మళ్ళీ ఒకసారి సేమ్ రికార్డ్స్ ట్రిగ్గర్ చేస్తుంది. అంతే ట్రిగ్గర్ కదా. చేస్తుంది. అవునండి. సో ఎవ్రీ ఈ 5 మినిట్స్కి ఏం జరుగుతుంది? ఒక జాబ్ అనేది క్రియేట్ అవుతుంది ట్రిగ్గర్ అయినప్పుడల్లా. సో ఎవ్రీ ఓకే. జాబ్లోనూ మనకి ఏ డేటా వచ్చింది అనేది ఇక్కడ రిపీట్ అవుతూ ఉంటుంది. అంతే కదా. ఓకేనండి. ఇక్కడ జాబ్ క్రియేట్ అయింది 8:42కి. ఓకే. ఇప్పుడు మళ్ళీ 4 మినిట్స్, ఇంకో 4 మినిట్స్ ఉంది. సో 4 మినిట్స్ తర్వాత మళ్ళీ ఇంకో మళ్ళీ జాబ్ రన్. ఇంకో చూస్తుంది, మళ్ళీ రిపీట్ చేసుకుంటుంది. ఇప్పుడు మనకి ఇక్కడ జస్ట్ ఫంక్షనాలిటీ అక్కడ నుంచి వచ్చిన రోజుని వేరే గూగుల్ షీట్కి ఇంటిగ్రేట్ చేసాం అంతే. ఓకే. ఓకే. సో ఎన్ని ఫీల్డ్స్ రిక్వైర్మెంట్ ప్రకారం అవసరం లేదనుకుంటే ఈ లీడ్స్ ఉన్న దాంట్లో జస్ట్ ఆడికి కావాల్సింది ఏంటి? స్టేటస్. ఓకే. ఓకే. సో పర్మనెంట్ ఎంప్లాయీస్, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, కంపెనీ. ఓకే. లీడ్ ఐడి అవసరం లేదు, తీసేయచ్చు. సిటీ అవసరం లేదు, తీసేయచ్చు. ఓకే. సో మనం మ్యాపింగ్ వర్కౌట్ మ్యాపింగ్లోనే వాటిని వదిలేయచ్చు అనమాట. ఓకే. సో ఎవ్రీ 5 మినిట్స్కి అవుతుందో లేదో చెక్ చేద్దాం. 3 మినిట్స్ వెయిట్ చేస్తే మనకి రన్ అయిపోతుంది. అసలు ఈ జాబ్‌లో ఒకసారి దాని మీద క్లిక్ చేయండి, లింక్ మీద. సో లేటెస్ట్ జాబ్ క్లిక్ చేస్తున్నాను, చూడండి. అవును. సో జాబ్ ఎవ్రీ 5 మినిట్స్కి 21st మే ఈ టైంకి అయిందని చెప్తుంది. సో గెట్ రోస్. ఎన్ని రోస్ వచ్చినాయి, ఎన్ని రికార్డ్స్ వచ్చినాయండి? ఇక్కడ 4 ఉంది కదా. రికార్డ్స్ ఉన్నాయి. ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క రికార్డ్ అనమాట. దాన్ని ఎక్స్పాండ్ చేసి చూడొచ్చు. సో అప్ టు 10 వరకు వస్తాయి. 10th నుంచి రావన్నమాట. ఒక 20-30 రికార్డ్స్ ఉన్నాయి అనుకోండి, ఇక్కడ చూపించు. ఓకే. ఓకే. సో 4 ఉన్నాయి కాబట్టి 4 చూపిస్తుంది. అవునండి. సో స్పేస్ సరిపోదు కాబట్టి తీసుకోదు. సో ఇక్కడ ఈ ఎక్స్పాండ్ 4 రికార్డ్స్ రో నెంబర్తో సహా ఇక్కడ చూపించింది. కానీ అన్ని తీసుకుంటుంది. మనకి ఇక్కడ ఓకే. చూపించేది జస్ట్ ఇలా. సో ఈ రోస్ ఓకే. అన్ని ఫుల్ చేసాం మనం 2:200 యాక్షన్తో. నెక్స్ట్ ఫర్ హీచ్ చేసాం. ఫర్ హీచ్ ఏంటి? లూప్ చేస్తుంది.
సో ఎన్ని సైజ్ 4 ఇట్ని లూప్ చేసింది. ఓకే. సో లాస్ట్ రికార్డ్ మాత్రమే చూపిస్తుంది ఇక్కడ. ఓకే. ఎందుకంటే లూప్లో మనకు కనిపించదు, అది రిపీట్ అవుతూ ఉంటుంది కదా. సో ఇక్కడ పడదు మనకి. ఓకే. లాస్ట్ ఏదైతే ఉందో అదే చూపిస్తుంది. సో రోడ్ నెంబర్ 5 ఉందో అది చూపిస్తుంది అనమాట ఇది. ఓకేనండి. ఓకే. సో అవుట్పుట్ ఏమొచ్చింది, తర్వాత యాక్షన్లో ఏం జరిగింది. సో ఈ స్ప్రెడ్ షీట్ ఐడిలో, ఈ స్ప్రెడ్ షీట్ నేమ్లో, ఈ యొక్క షీట్ లీడ్స్ 1లో A:G9 అప్డేట్ అయినాయి. అప్డేట్ కాలం 77. ఓకే. అదే జరిగింది ఇక్కడ. ఇప్పుడు 10 to 2 ఇక్కడ దాకా అవుతుంది. సో మనం స్టార్ట్ రెసిపీ చేసాం కాబట్టి డైరెక్ట్ అవుట్పుట్ ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అక్కడ జాబ్ క్రియేట్ అవుతుంది. ఓకేనండి. ఓకే. సో అది 5 minutes అయిన వెంటనే ఓకే. మళ్ళీ ఆటోమేటిక్‌గా దాని ట్రిగ్గర్. పని వచ్చేసి. సో దిస్ ఈస్ నథింగ్ బట్ ఆటోమేషన్ విత్ ఇంటిగ్రేషన్. సో ఆటోమేట్ చేసాం ఈ జాబ్ని మనం. ఎవ్రీ 5 minutesకి సో రన్ అవ్వమని చెప్పి ఆటోమేషన్. సో గూగుల్ షీట్ ఇంటిగ్రేషన్ చేసాం. సింపుల్ రెసిపీ క్రియేట్ చేసాం. గాట్ ఇట్. సో ఇది మీరు స్టాప్ చేయలేదనుకోండి, మన ట్రాన్సాక్షన్స్ అన్నీ అయిపోతాయి. ఓకే. సో టెస్ట్ చేసిన వెంటనే మనం ఏం చేయాలి, స్టాప్ చేసేసుకోవాలి. స్టాప్ రెసిపీ. సో మనకు అవసరం లేదు, టెస్ట్ చేసాం, ఇది చేసాం. ఓకే. సో లైవ్లో ఇప్పుడు మన రియల్ టైంలో అయితే మనం లైవ్లో పెట్టేసి వదిలేస్తాం. ఓకేనా. ఓకే. ఓకేనండి. సో అర్థమైంది కదా అందరికీ? ఏమన్నా క్లియర్ ఉందా, ఏమన్నా డౌట్స్? నాకు ఓకే అండి. ఓకే. ఎనీబడి హస్ ఎనీ డౌట్స్? సార్ ఇది ప్రతిసారి ట్రిగ్గర్ కాకుండా లైక్ బ్యాచెస్ లెక్క చేయొచ్చు సార్? ఏదండి? ఐ మీన్ ఒక్కొక్క యాక్షన్‌కి ప్రతిసారి ఇలా లైక్ ట్రిగ్గర్ చేయడం కన్నా నేను ఒకటేసారి 4, 5 కంబైన్ చేసి ఇట్లా లైక్ క్లబ్ చేసి రన్ అంటే మీరు చేయొచ్చా ఇక్కడ ట్రిగ్గర్ 5 minutesకి లేకపోతే ఇక్కడే బ్యాచ్ కింద క్రియేట్ చేయొచ్చు అంటారా? ఐ మీన్ లైక్ ప్రతిసారి ఒక్కొక్క ట్రాన్సాక్షన్‌కి ట్రిగ్గర్ కాకుండా లైక్ క్లబ్ చేయొచ్చా? అర్థం కాలేదు మీకు, అసలు కొంచెం ఎలాబరేట్ చేసి చెప్తారా? ఇప్పుడు గూగుల్ షీట్‌లో లైక్ ఒక 100 రోస్ ఒకటేసారి నేను అప్డేట్ చేద్దాం అనుకుంటున్నాను. బట్ ప్రతిసారి 100 ట్రాన్సాక్షన్స్ కాకుండా నేను ఒకటే ట్రాన్సాక్షన్‌లో 100 ఇన్సర్ట్ చేయాలన్నమాట. సో దానికి బ్యాచ్ ఉంటుంది మనకి. సో ఆ! సేమ్ థింగ్ ఎలాగంటే చూపిస్తాను. సో దీన్ని క్లోన్ చేసుకుంటున్నాను స్క్రీన్, జస్ట్ లైక్ నథింగ్ బట్ డూప్లికేట్ అనమాట. సో మీరు బ్యాచ్ కింద చేద్దాం అనుకున్నప్పుడు ఇక్కడ నేను యాక్షన్ మారుస్తాను అనమాట. ఎలాగంటే ఇప్పుడు యాప్కి వచ్చి, ఇప్పుడు గూగుల్ షీట్ కదా, సో ఇక్కడ సో దీనిలో లేదు కాబట్టి తీసేయండి. ఇక్కడ బ్యాచేగా తీసుకున్నాను, ఇంకేంటి డౌట్? ఇక్కడ బ్యాచే తీసుకున్నాను నేను. 2000 రేస్ని ఫుల్ చేస్తున్నాను. మీకు ఎంత రిక్వైర్మెంట్ ఉంటే అంత పెట్టుకోండి. ఓకే సార్. మీకు డౌట్ ఏమైనా క్లారిఫై అయిందా, లేకపోతే ఇక్కడ డౌట్? బ్యాచ్ నేను బ్యాచ్ ఎంత తీసుకున్నానంటే అట్ ఏ టైం అన్ని రోస్ని ఫుల్ చేయడానికి, లేదు 1 by 1 అంటే మనకు వేరే ట్రిగ్గర్ ఉంటుంది. సో ఇది ఉంటుంది. సో యాడ్ రోస్ బల్క్
ఇక్కడ లూప్ చేస్తున్నా. సో, ఈ రెండిటిని స్కిప్ చేసి ఇది పెట్టుకోవచ్చు మీరు మళ్ళీ. ఓకే. ఇప్పుడు మీరు అడిగిన దాని ప్రకారం నాకు తెలిసి యాడ్ రోస్ బల్క్ అనుకుంటున్నారు. సో, యెస్. గూగుల్ షీట్‌లో యాడ్ రోస్ ఇన్ బల్క్. ఓకే. సో, ఇది వర్క్ అవుద్ది లూప్ చేయకుండా. ఓకే. ఓకే. ఏం లూప్ చేయకుండా ఏం చెక్ చేయకుండా. ఇప్పుడు లూపింగ్ ఎందుకు వాడతాం అనేది మీకు నెక్స్ట్ క్లాస్‌లో చెప్తాను. ఎందుకంటే దీంతో మనకి ఇన్‌కన్సిస్టెంట్ డేటా ఉంటది. చూసారా ఒకటే రమేష్ రికార్డ్ ఎన్ని సార్లు ఎగ్జిస్ట్ అయ్యి ఉంది ఇక్కడ? 1, 2, 3 టైమ్స్ ఉంది. రమేష్ 1 3 టైమ్స్. సో, మనకిలా అవ్వద్దు. ఎందుకంటే ఇక్కడ ఉన్న రికార్డు దానికి అప్‌డేట్ అవ్వాలి. లేకపోతే కొత్తదొస్తే కొత్తది క్రియేట్ అవ్వాలి. సో, ఇది డేటా ఇన్‌కన్సిస్టెంట్‌గా ఉన్నట్టే గదా! సో, దానికి ఫర్ ఈచ్ చెప్పాను. సో, మీ దాని ప్రకారం ఇది చేద్దాం అనుకోండి. సో, దేంట్లో జీ ఎంప్లాయ్‌లో సింపుల్ అనమాట. ఇది మన ఫర్ ఈచ్ ఏం వాడక్కర్లేదు. డైరెక్ట్‌గా పడిపోతది. లీడ్స్ వన్ జస్ట్ సేమ్ థింగ్. సో, రోస్ లిస్ట్ నెక్స్ట్ ఫస్ట్ నేమ్ కంపెనీ. సో, గెట్ రోస్ నుంచి తీసుకుందాం. ఓకే. రైట్. సో, ఇది లిస్ట్ కింద క్రియేట్ అయింది. అదే లిస్ట్‌ని యాడ్ మల్టిపుల్ రోస్ కింద చేసేస్తున్నాం అన్నమాట. సార్ మరి బ్యాచింగ్ చేస్తే మన డేటా లాస్ లాంటిది ఐ మీన్ లైక్ డేటా ఇన్‌కన్సిస్టెంట్‌గా ఏమన్నా వచ్చే ఛాన్సెస్ ఉండకూడదు. ఉంటాయంటారా? 100% ఉండకూడదు. అహా! ఐ మీన్ నా ఆ! డౌట్ ఏంటంటే లైక్ ఇందాక అన్నట్టు లైక్ బ్యాచింగును, హ్మ్. ఫర్ లూప్ వాడడంలో లైక్ ఏది హ్మ్. బెటర్ అంటారు? లైక్ లేదు. ఇప్పుడు రిక్వైర్మెంట్ జస్ట్ ఏం లేదండి. ఇక్కడి నుంచి వచ్చే లిస్ట్ ఆఫ్ బల్క్‌ని అక్కడ పడేయాలి. అంతే రిక్వైర్మెంట్. దీంట్లో ఏం లేదు. కండిషన్ ఏం లేకపోతే ఇంతే ఇక్కడితో అయిపోయింది ఇది రెసిపీ. సో, ఇదేం చేస్తామో స్కిప్ చేసేస్తున్నాను నేను. సో, ఇక్కడితో అయిపోయింది ఇది. సో, ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి. సో, ఇక్కడ డిలీట్ చేస్తున్నాను. సో, మల్టిపుల్ ఉన్నాయి కాబట్టి లీడ్స్ 1లో నేను చేసేది. ఓకే. సో, దీన్ని టెస్ట్ చేస్తున్నాను. వచ్చినాయా రికార్డ్స్? ఫర్ ఈచ్ చేయలేదు నేను. జస్ట్ బల్క్ వాడాం కాబట్టి డైరెక్ట్‌గా తీసేసుకుంది. గెట్ రోస్ ఎన్నైతే వచ్చినాయో అన్ని బ్యాచ్ కింద ఆ లిస్ట్ ప్రకారం అయిపోయింది. లిస్ట్ ఆఫ్ బ్యాచ్ 1. సో, ఇక్కడ 400 ఇచ్చారనుకోండి. ఇక్కడ లీడ్స్‌లో 400 వస్తే ఎన్ని బ్యాచ్‌ల కింద తీసుకుంటారో చెప్పాలి సార్. ఇక్కడ 400 రికార్డ్స్ ఉన్నాయి. సో, ఇక్కడ ఎన్ని బ్యాచెస్ చూపిస్తది మనకి? అది సింగిల్. సింగిల్ చూపించదు. 2 బ్యాచెస్ చూపిస్తది. ఎందుకు? 200 లిమిట్ తీసుకున్నాం. ఇక్కడ యాహ్! మనం యాహ్! 200 ఇచ్చాం యాహ్! కాబట్టి యాహ్! సో, యాహ్! ఆ కేస్‌లో మనకి అది 2 సార్లు రన్ చేసుకుంటది. 2 టైమ్స్ రన్ అవుతది. అర్థమైందా మీకు? యెస్. యెస్. సో, మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మనకి లూప్ చేస్తాం. లూప్ చేసిన తర్వాత మనం ఆ డేటా ఇండెక్స్‌ని ఆహ్, ఏంటంటే ఇన్‌కన్సిస్టెంట్ డేటా లేకుండా ఒక పర్టిక్యులర్ ఫీల్డ్ ఇప్పుడు ఎంప్లాయీ ఐడీ ఉందనుకోండి. అది అందరికి యూనిక్. అంతే కదా! సో, ఒక ఎంప్లాయీ ఐడీ యెస్. ఇంకొకళ్ళకి ఉండదు. ఉండకూడదు కూడా. సో, ఆ కేస్‌లో మనం ఏం చేస్తాం, దాన్ని ప్రైమరీ కింద మనం చూసుకుంటాం ఫీల్డ్. సో, ఆ ఫీల్డ్ బేస్ మీద ఇప్పుడు మనకి డేటా అలాగే ఉంటది. సో, దీంట్లో కూడా ఒక ఫీల్డ్‌ని మనం ప్రైమరీ కింద తీసుకుంటాం. ఓకే. సో, దీన్ని యాస్ ఆఫ్ నౌ ఇక్కడ ఏం లేదు. కొంచెం లీడ్ ఐడీ ఉంది చూసారా? ఇది ప్రైమరీ చేసుకోవచ్చు. కదా! యెస్. దీంట్లో మిగతా ఏ ఫీల్డ్‌ని కూడా మీరు ప్రైమరీ కింద తీసుకోలేరు. హ్మ్. సో, దీన్ని తీసుకొని దీని బేస్ మీద చేస్తాం అన్నమాట. సో, నెక్స్ట్ క్లాస్‌లో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. సార్ దీని ప్రైసింగ్ ఎలా ఉంటది సార్ జనరల్‌గా? అంటే ప్రైసింగ్ మీన్స్ ఆహ్, లైక్ మా ప్రీవియస్ కంపెనీలో ఏందంటే లైక్ ట్రిగ్గర్స్‌ని బట్టి ప్రైసింగ్ ఉండేది అని. అంతే. ఇది అంతే. ఇప్పుడు మనకి ఏపీసీ, డెల్‌భూమి, ఏపీఏ కనెక్ట్ ఏదైతే ఉందో అదే. సో, ఈ ప్రైసింగ్ అనేది నాకు తెలీదు. రివీల్ చేయలేదు. సో, ఎంత ఉన్నదనేది మనకి ఆర్కిటెక్ట్ లెవెల్‌లో తెలుస్తది. సో, కాస్ట్ వైస్ అయితే ఇప్పుడు
ఏపీసీ లీడ్ చేస్తుంది. సో, దాని తర్వాత ఇదనుకుంటా. ఆళ్ళైతే తక్కువ ఇస్తున్నారు. వెబ్? ఏపీసీ, జీసీపీ, గూగుల్ క్లౌడ్. జీసీపీ ఓకే. అవును. సో, దీని గురించయితే నాకు ఐడియా లేదు. వీళ్ళది మార్కెటింగ్ ఎలా ఉందని నాకు తెలీదు. ఐడియా లేదు. సో, క్లయింట్ బట్టి, కాల్స్‌ని బట్టి, ఈళ్ళ ప్యాకేజ్‌ని బట్టి డిపెండ్ అవుతది. సేమ్ మన ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ ఎలాగో అలాగే. హుహు. ఓకే. సో, కాపీ పేస్ట్ యాక్షన్స్‌లో మళ్ళీ మీకేంటంటే ఈ 2 కాపీ చేసుకొని మనం ఓకే. నెక్స్ట్ కిందెక్కడ వేయాలి, ఇంకో గూగుల్ షీట్ నుంచి గూగుల్ షీట్‌కి మనం చేసుకోవచ్చు. అదే మీకు డెమోలో చెప్పాను కదా! కాపీ పేస్ట్ యాక్షన్స్ ఉంటాయని. సో, మళ్ళీ మనం క్రియేట్ చేయకుండా, మళ్ళీ తీసుకోకుండా ఎడిట్ కొట్టుకొని, సో, దీని కింద మళ్ళీ పేస్ట్ అని ఉంటది. సో, ఆ 2 వచ్చేసినాయా? ఇక్కడ మనం కావాలంటే గూగుల్ షీట్‌ని డిఫరెంట్ చేసుకుంటాం. మార్చుకుంటాం. ఓకే. సో, ఇక్కడికొచ్చిన తర్వాత సో, అలా మల్టిపుల్ రిక్వైర్మెంట్స్ ఉన్నప్పుడు ఈజీ ప్రాసెస్ కదా! మళ్ళీ వచ్చి యాక్షన్‌లు తీసుకుని కాకుండా, జస్ట్ డైరెక్ట్ కాపీ యాక్షన్ తీసుకొని, వేరే గూగుల్ షీట్ నుంచి తీసుకొని, సో, దీంట్లోకెళ్ళి ఇది చేసుకుంటాం. ఏదో నంబర్ జియో. సో, దానికి మ్యాప్ చేసుకుంటాం. సో, ఇక్కడున్న రోస్ ఇవన్నీ తీసుకొని, ఏ యాక్షన్ నుంచి రావాలో అక్కడ మ్యాప్ చేసి అన్ని అప్లై. ఓకే. సో, ఇది ఆటోమేటిక్‌గా సేవ్ అవుతది. సో, ఇక్కడి నుంచి వెర్షన్ మారుతది. ఇప్పుడు చూడండి నాకున్న వెర్షన్‌కి, ఈ వెర్షన్‌కి డిఫరెంట్ ఉంటది. ఓకే. సో, కాపీ ఆఫ్ షెడ్యూల్ ఇది. ఎందుకంటే ఇంతకుముందు తీసుకున్నది షెడ్యూల్. అది వేరే రెసిపీ, ఇది వేరే రెసిపీ. సో, అందువల్ల 3 ఉన్నాయి మనకు. గాట్ ఇట్. హలో? హలో? ఆ! అండి. ఆ! వినిపిస్తుంది. వినిపిస్తుందా? ఓకే. ఆ! అర్థమైంది వినిపిస్తుంది. కదా మీకు? ఆ! అర్థమైందండి. ఇక్కడ పక్కన కామెంట్స్ అని ఉంది గదండీ! ఏదండి? ఇక్కడ ఆ! సైడ్‌గా. ఆ! ఆ! ఇక్కడ దీని పర్పస్ ఏంటండి యాక్చువల్‌గా అయితే? జస్ట్ కామెంట్ యాడ్ చేసుకోవడం. ఓకే. దిస్ ఈస్ అంటే అప్‌డేట్ డెవలప్డ్ బై ఫీచర్ ఏదైనా యాడ్ చేసుకుంటే ఆ! దాంట్లో జస్ట్ ఏంటంటే ఆ! మనం ఏదన్నా ఇప్పుడు ఈ రెసిపీ చూసినోడికి డెవలప్డ్ బై అది. ఓకే. ఓకే. అండ్ నౌ మనం అప్డేట్ కామెంట్ పెడుతున్నాం. ప్లీజ్ యాడ్ న్యూ లీడ్స్ షీట్ ఇంటూ నెక్స్ట్ యాక్షన్ అని మనం కామెంట్ చేస్తాం. నెక్స్ట్ వచ్చి వాడు చదువుతాడు. ఓకే. రెసిపీ ఇప్పుడు మనం షిఫ్ట్ అయిపోయింది అనుకోండి. జస్ట్ వేరే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ ఇస్తాం అనుకోండి. ఓకే. ఓకే. అండర్‌స్టాండ్. మనం జస్ట్ అప్డేట్ ఇస్తాం. లేకపోతే ఈ రెసిపీ దేని గురించి అనేది రాస్తాం మనం కామెంట్స్‌లో. ఈజీగా అర్థం కావడానికి. ఓకే. ఏదైనా అవ్వచ్చు. యాడ్ కామెంట్ అంటే మన ఇష్టం. ఓకే. ప్రీవియస్ సో, వెర్షన్‌కి, ప్రెజెంట్ వెర్షన్‌కి ఆ! డిఫరెన్స్. 3 డిఫరెన్సెస్ రాసుకోవచ్చు. సో, కింద ఓకే. వెర్షన్ 2 సో, వెర్షన్ 3 చేంజెస్ అని చెప్పేసి మనం రాసుకోవచ్చు. ఓకే. వెర్షన్ ఓకే. 3 అప్డేట్ అలాగా. ఓకే. జస్ట్ అలా అన్నట్టు మనకు అప్డేట్ అయిపోద్ది. ఓకేనండి. యాహ్! ఫైన్. ఆల్ గుడ్. ఫైన్ అండి. రైట్. సో, యాక్సెస్ కావాల్సినోళ్ళు ఒకసారి వెంకట్ గారిని రీచ్ అవ్వండి. సో, వెంకట్ గారు ఓకేనండి. 1 మినిట్ అండి.
ఓకే అండి. వెంకట్ గారు అప్డేట్ ఇస్తారు. 2 మినిట్స్ వెయిట్ చేయండి. ఓకే. ఓకేనండి. హలో. హలో సార్. అదే అండి. ఈ రోజుతోటి ఫ్రీ సెషన్స్ అయిపోయినాయండి. రేపటి నుంచి ఫీజు పే చేసి కంటిన్యూ కండి. రేపటి నుంచి మార్నింగ్ 8:30 to 9:30 లేకపోతే 8:45 to 9:45 సెషన్స్ ఉంటాయి. ఓకే. హలో. సో, ఏమన్నా ఓన్లీ డౌట్స్ ఉంటే నా నంబర్ 90598687 వెంకట్ గారిని కాంటాక్ట్ చేయండి. యాక్సెస్ అన్ని కూడా ఆయనే ప్రొవైడ్ చేస్తారు. ఓకే. సో, వెంకట్ గారిని ఫాలో అవ్వండి. ఓకే. ఓకే. రైట్. థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ అండి. యూ ఆల్. గుడ్ డే. థ్యాంక్ యూ.